రెడీనా? యోగంధ్ర 2025 లెట్స్ గో! యోగంధ్ర యోగంధ్ర ఆరోగ్యానికి జెండారా, యోగంధ్ర భారత మాత సందేశమురా. శక్తిరా బంగారు బాటరా, భారతదేశం గర్వించేలాగా అందరం కలిసి సాగుదామురా, చేతులెత్తి పాడుదామురా, యోగ శక్తిని చాటుదామురా, రాయచోటి గడ్డ మీద ఆరోగ్య దీపం వెలిగిద్దామురా. జీవనరా ఉదయం 7 గంటలకి కొరగనమెంత జూనియర్ కాలేజీ రాయచోటి యోగంధ్ర. Participants across the world who joined us today, I welcome all of you to the beautiful city of Visakhapatnam. Yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Right side, mindfulness, inner peace and holistic well-being. This results in reduced violence
and promotion of peace. Technology including AI has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in స్టూడెంట్స్ అందరూ కూడా అలాగే చివరికి వెళ్ళి రైట్ సైడ్ వచ్చి కూర్చోవాలి. from here 28 kilometers up to Bhogapuram and issuing 1. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెక్టర్ గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకుని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనందరి కరతాల ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ. चंद्रबाबू नायडू गारू, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी के राममोहन नायडू जी, దయచేసి అందరూ కూర్చోండి. ఆ వెనక ఉన్న వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు గైడ్ చేసి కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాను. आप सभी को मेरा नमस्कार. అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు. आप सभी को अंतर्राष्ट्रीय योग दिवस का बहुत बहुत शुभकामनाएं और बधाइयां. ఎక్సేల్ శ్వాస వదులుతూ నెమ్మదిగా మరలా గడ్డము ఛాతీకి తాకించి ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలని మళ్ళీ వెనక్కి వాల్చి పైకి చూస్తూ అంటే స్ట్రైట్ ద హెడ్. ఎక్సేల్ చేతులు అలాగే ఉంచండి దయచేసి. కాళ్ళ మధ్య దూరం 3 నుంచి 4 అంగుళాలు కంపల్సరీగా ఉండేటట్లుగా చూసుకొని మరీ అంత పాదాల దగ్గరికి లేకుండా నెక్స్ట్ నెమ్మదిగా ఎక్సేల్. మూవ్ ద హెడ్ టు ద రైట్ సైడ్. మీ తలని సైడ్ స్ట్రెచ్లో కుడివైపు వంచాలి. మీ కుడి చెవి కుడి భుజాన్ని తాకించి ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ ద హెడ్. మళ్ళీ స్ట్రైట్గా వచ్చి ఎక్సేల్ టు ద లెఫ్ట్. ఎడమ వైపు చెవి భుజాన్ని తాకించడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇన్హేల్ స్ట్రైట్ ద హెడ్. కుడివైపు వెళ్ళతండి. నెక్స్ట్ మళ్ళీ ఎక్సేల్. మూవ్ ద హెడ్ టు ద రైట్ సైడ్. రైట్ సైడ్ మీ కుడి వైపు దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ చెవి కుడి చెవి కుడి భుజాన్ని తాకాలి. మళ్ళీ ఇన్హేల్ స్ట్రైట్ ద హెడ్. తలను స్ట్రైట్ చేసి ఎక్సేల్ టు ద లెఫ్ట్. ఎడమ వైపు బాగా చెవిని భుజానికి తాకించి మళ్ళీ ఇన్హేల్ స్ట్రైట్ ద హెడ్. చేతులు దయచేసి అలాగే ఉంచాలి. Now, take a deeper inhalation. శ్వాస తీసుకొని exhale. Move the chin to the right side. మీ గడ్డము
కుడి భుజం వైపు తిప్పాలి, కుడి భుజం వైపు. ట్రైనర్స్ లెఫ్ట్ సైడ్ చేయండి దయచేసి. కుడి భుజం వైపు గడ్డం ఉంచాలి. ఎస్. నౌ ఇన్హేల్, స్ట్రైట్ ద హెడ్. మళ్ళీ ముందుకు చూడండి, లెఫ్ట్కి వెళ్ళదండి. ఎక్సేల్, నెమ్మదిగా మూవ్ ద చిన్ టు ద లెఫ్ట్ సైడ్. ఈసారి గడ్డాన్ని ఎడమ భుజం వైపు దగ్గరగా తీసుకెళ్ళండి. ఇంకొకసారి ఇన్హేల్, టర్న్ ద హెడ్ ఫ్రంట్, తలను ముందుకి తీసుకుని ఎక్సేల్ టు ద రైట్ సైడ్. ఇంకొకసారి. గుడ్. మళ్ళీ ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ తలని స్ట్రైట్ ముందుకు పెట్టి ఎక్సేల్ టు ద అదర్ లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు. అండ్ దెన్ ఇన్హేల్, టర్న్ ద హెడ్ ఫ్రంట్, మళ్ళీ ముందుకు తీసుకొచ్చి. నా నెక్ రొటేషన్స్ కోసము గడ్డాన్ని ఛాతీకి తాకించి ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ ఫ్రమ్ రైట్, గడ్డాన్ని కుడివైపు నుంచి తలను వెనక్కి వాల్చి రొటేట్ చేస్తూ ఎడమ వైపు తీసుకొచ్చి అగైన్ చిన్ టు ద చెస్ట్. మళ్ళీ ఇంకొకసారి రొటేషన్ కోసం సేమ్, గడ్డాన్ని కుడివైపు తీసుకెళ్ళి కుడి భుజం వైపు, తలను వెనక్కి రొటేట్ చేసి ఎడమ భుజం వైపు తీసుకొచ్చి మళ్ళీ చిన్ టు ద చెస్ట్, గడ్డము. ఈసారి రివర్స్ రొటేషన్, 2 రొటేషన్స్ కోసము, వృత్తాల కోసము గడ్డాన్ని ఎడమ భుజం వైపు నుంచి తలని వెనక్కి వాల్చి గడ్డాన్ని తలను వెనక్కి వాల్చి కుడివైపు నుంచి తీసుకొస్తూ మళ్ళీ చిన్ టు ద చెస్ట్. గుడ్. మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ భుజం నుంచి తలని రొటేట్ చేసి వెనక నుంచి కుడి భుజం వైపు తీసుకుని and then again chin to the chest. Good. Now inhale, straight the head, talani straight cheyandi, and then release the two arachetulu baiti vaipu petti, palms facing out, baiti vaipu petti చెవులకు తాకించకుండా బాగా చేతులు పైకి స్ట్రెచ్ చేయాలి, లాగాలి బాగా. ఎస్, వెరీ గుడ్. ఎక్సేల్, నెమ్మదిగా 2 చేతులు భుజాల లెవెల్కి తీసుకొచ్చి పూర్తి శ్వాసని వదులుతూ చేతులు నెమ్మదిగా కిందికి దించండి. వెరీ గుడ్. మళ్ళా తర్వాత అరచేతులు పైకి తిప్పి పామ్స్ ఫేసింగ్ అప్ అండ్ దెన్ బెండ్ ద ఎల్బోస్, 2 మోచేతులు వంచి వచ్చిన మోచేతులని ముందుకు తాకించండి. ముందర మీ బాడీకి ఫేస్ ముందర 2 మోచేతులు ఒకదానికొకటి ఉంచి now we are going to rotate. Inhale, శ్వాసతో అనుసంధానం చేయండి. 2 మోచేతులు పైకి లేపి and then to the side. Exhale, down and front, ముందుకు తీసుకురండి. మరలా ఇంకొక వృత్తం కోసం ఇన్హేల్, మోచేతి మనల పైకి సైడ్కి తీసుకొని ఎక్సేల్, డౌన్ ద ఎల్బోస్ అండ్ బ్రింగ్ ఇట్ ఫ్రంట్, ముందుకు తీసుకురండి. వెరీ గుడ్. నౌ వ్యతిరేక దిశలో ఎక్సేల్, డ్రాప్ ద ఎల్బోస్ ఫస్ట్, మోచేతులు కిందకి దించి బ్రీతింగ్తో అనుసంధానం చేయండి దయచేసి. 2 చేతులు సైడ్స్ కి చాచి అండ్ దెన్ ఇన్హేల్, లిఫ్ట్ ద ఎల్బోస్ అప్, మోచేతులు పైకి తీసుకుంటూ ఎక్సేల్, మోచేతులు 2 దగ్గరికి చేర్చి మరలా ఇంకొక రౌండ్ కోసం ఎక్సేల్, డౌన్ ద ఎల్బోస్ అండ్ ఇన్హేల్ ఫ్రమ్ హియర్. టెకెడు భుజాల లెవెల్కి ముందుకు చాచాలి. 2 చేతులు భుజాల లెవెల్కి ముందుకు చాచి పామ్స్ ఫేసింగ్ విత్ ఈచ్ అదర్, 2 అరచేతులు ఒకదానినొకటి చూసుకున్నట్లుగా బాడీ గ్యాప్తో, చెస్ట్ గ్యాప్తో ఉంచి టేక్ ఇట్ ఫర్ ఇన్హలేషన్ స్టిల్ అండ్ దెన్ ఎక్సేల్. మీ కుడి వైపు రైట్ ట్విస్ట్ చేయాలి, బాడీని తిప్పండి, భుజాలను తిప్పాలి, పాదాలని కాదు దయచేసి. భుజాలు తిప్పి మీ ఎడమ చేయి వంచి మోచేయి కుడి భుజానికి తాకించాలి. బాగా కుడి చేతిని కొంచెం వెనక్కి ట్విస్ట్ పుష్ చేయండి, లెఫ్ట్ సైడ్ బాగా ట్విస్ట్ చేయాలి దయచేసి. గుడ్. అండ్ అగైన్ లుక్ అట్ రైట్ ఫింగర్స్ అండ్ దెన్ ఇన్హేల్, టర్న్ ఫ్రంట్, ముందుకు తిరిగి ఎడమ వైపు పోకుండా స్టేజ్ వైపు చూడండి. ముందుకు తిరిగి టేక్ ఎ డీపర్ ఇన్హలేషన్, బాగా దీర్ఘ శ్వాస తీసుకుని ఎక్సేల్ టు ద లెఫ్ట్ ట్విస్ట్, బాగా భుజాలు తిప్పి ఎంత వీలైతే అంత ఎడమ చేతిని బాగా ఇంకొంచెం పుష్ చేసి కుడి మోచేతిని వంచి కుడి చేతి వేళ్ళు ఎడమ భుజాన్ని తాకాలి. మీ కుడి చేతి వేళ్ళు ఎడమ భుజాన్ని తాకాలి. ఇంకొంచెం ఎడమ చేతిని వెనక్కి తోయండి. ఎస్. అండ్ దెన్ ఇన్హేల్
టర్న్ ఫ్రంట్, నెమ్మదిగా ముందుకు తిరిగి ఎక్సేల్, డ్రాప్ ద హ్యాండ్స్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ షోల్డర్స్. నడుము బాగా డౌన్ చేయాలి. ఎక్సేల్, మూవ్ ద హిప్ డౌన్, గుడ్ ఫర్ ద కిడ్నీస్ అండ్ ద నీస్. ట్రై చేయండి, కూర్చోండి. ఎస్, ఇన్హేల్, మళ్ళీ పైకి లేచి నిలబడి చేతులు అలాగే ఉంచాలి, దయచేసి డ్రాప్ చేయదండి. అండ్ దెన్ టేక్ బ్రెత్. ఎక్సేల్, మరొక నిశ్వాస, శ్వాస వదులుతూ బాగా మోకాలు ఉంచి కుర్చీలో కూర్చున్నట్లు నడుము డౌన్ చేయాలి దయచేసి. ఎస్, వెరీ గుడ్. నా చివరిగా ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి ఎక్సేల్, డ్రాప్ ద హ్యాండ్స్, చేతులు మాత్రం శ్వాస వదులుతూ రిలీజ్ చేయండి. పాదాలు ఉంచి గుడ్. నా రెండు చేతులు మళ్ళీ ముందుకు చాంచి భుజాల లెవెల్కి చాంచి ఇంటర్లాకింగ్ ఆఫ్ ఫింగర్స్, రెండు చేతి వేళ్ళు ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ చేసి పామ్స్ ఫేసింగ్ అవుట్వర్డ్, అరచేతులు బయటి వైపు తిప్పి టేక్ ఎ డీపర్ ఇన్హలేషన్, దీర్ఘ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపి మాక్సిమం స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా ఇప్పుడు కాలి మడమలు పైకి లేపాలి. బ్యాక్స్ ఆన్ టోస్. గుడ్. స్టే దేర్ ఫర్ 3 breaths. బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి దయచేసి. 2 more breaths. 1. నెమ్మదిగా కాలి మడమలు ఎక్సేల్, శ్వాస వదులుతూ కిందికి పెట్టి రెండు చేతులు భుజాల లెవెల్కి ముందుకు తీసుకుని విత్ ఇంటర్లాక్ ఫింగర్స్ రిలీజ్ ద హ్యాండ్స్. తడాసనం అయిన తర్వాత ఇంకొక బ్యాలెన్సింగ్ పోస్చర్, సమతుల్యత ఆసనం కొరకు వృక్షాసనం చేయబోతున్నాము. నమస్తేతో బాగా చేతులు పైకి స్ట్రెచ్ చేయాలి. నమస్తే పెట్టి చేతులు అలాగే ఉంచకుండా మాక్సిమం చేతులు నమస్తేతో పైకి లాగాలి. అండ్ బ్యాలెన్స్. 3 breaths. గుడ్. 2. 1. ఫస్ట్ మొదటిగా ఎక్సేల్, శ్వాస వదులుతూ రెండు చేతులు కిందికి దించిన తర్వాత చివరిగా పాదము నేలకు పెట్టాలి. గుడ్. సేమ్ డూ ఫర్ అదర్ సైడ్. లెఫ్ట్ లెగ్ అప్, మీ ఎడమ చేసి ఎస్, కీప్ ఆన్, పుల్ ద బాడీ అప్. నమస్తే పెట్టింది బాడీని మొత్తం పైకి లాగాలి దయచేసి. 3 breaths. నమస్తే పెట్టి అలాగే లూజ్గా ఉండదు. స్ట్రెచ్ అప్, కీప్ ఆన్, గుడ్ టు రిలీజ్ ద స్టిఫ్నెస్ ఇన్ ద మజిల్స్. 2 more breaths. మజిల్స్ లో కండరాల్లో స్టిఫ్నెస్, ఆ టైట్నెస్ రిలీజ్ అవుతుంది. ఎస్. 1. ఎక్సేల్, ఫస్ట్ డ్రాప్ ద హ్యాండ్స్. మొదటిగా చేతులు కిందకి దించి చివరిగా పాదము నేలకు పెట్టాలి. వెరీ గుడ్. అరచేతులు ముందు వైపు చూసుకోండి, స్టేజ్ వైపు అరచేతులు పెట్టి ఎస్. ఎక్సేల్, మొదటిగా శ్వాస వదులుతూ మీ నడుముని వెనక్కి తోయాలి. పుష్ ద హిప్ బ్యాక్ అండ్ మూవ్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ ద ఫ్లోర్. రెండు చేతులు నేల కానేటట్లుగా బాడీని ముందుకు వంచి వీలైతే నేల కాంచండి. ఎవరైతే చేయగలుగుతున్నారో అరచేతులు పాదాల బయటి అంచుల వైపు పెట్టి అరచేతులు పూర్తిగా పెడుతూ ఎంత వీలైతే అంత ఇక్కడ మోకాళ్ళు వంచకుండా తల మోకాళ్ళకి ఆంచడానికి ట్రై చేయండి. పాదహస్తాసనం. గుడ్ టు రిలీజ్ ద స్ట్రెస్ అండ్ టెన్షన్ ఇన్ ద బ్రెయిన్ అండ్ నెక్. 2 more breaths. 1. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అలాగే చేతులు పైకి లేపి తల మీదుగా తీసుకొస్తూ ఎక్సేల్, చేతులు సైడ్స్ నుంచి నెమ్మదిగా చేతులు దించాలి. గుడ్. ఫార్వర్డ్ బెండింగ్, ముందు వైపు వంగి ఆసనం చేసి బాడీని బాగా వెనక్కి వాల్చి మోకాలు వంచకుండా స్టే దేర్ ఫర్ 3 breaths. ప్రశాంతంగా నెమ్మదిగా 3 శ్వాసలు తీసి వదలాలి, పీల్చి వదలాలి. 2 more breaths. డోంట్ లుక్ అట్ అదర్స్. పక్క వాళ్ళని దయచేసి గమనించదండి. మీ శ్వాసను, మీ ఆసనాన్ని శ్రద్ధ పెట్టి చేయండి దయచేసి. గుడ్. 2 more breaths. 1. నెమ్మదిగా ఇన్హేల్, స్ట్రైట్ ద హెడ్, బాడీతో సహా తలను స్ట్రైట్ చేసి ఎక్సేల్, రిలీజ్ ద హ్యాండ్స్ అండ్ రిలాక్స్ యువర్ షోల్డర్స్. నెక్స్ట్ అర్ధ చక్రాసనం అయిన తర్వాత మీ మ్యాట్కి అడ్డం తిరిగి చివరిగా స్టాండింగ్ ఆసనంలో త్రికోణాసనం తిరగండి దయచేసి. పాదాల మధ్య దూరము 3 నుంచి 3.5 అడుగులు బాగా దూరం పెట్టి
రెండు చేతులు భుజాల లెవెల్కి సైడ్కి చాంచుతూ టేక్ ఎ డీపర్ ఇన్హలేషన్. సైడ్కి చాంచి ఇక్కడ మీ కుడి పాదాన్ని తూర్పు వైపు తిప్పండి. కుడి పాదాన్ని తూర్పు వైపు తిప్పి నెమ్మదిగా ఎక్సేల్ శ్వాస వదులుతూ కుడి చేతిని లేదా చేతి వేళ్ళను కుడి పాదం మీద ఆంచి పై చేతి వేళ్ళు చూడాలి. ఎడమ చేతి వేళ్ళను చూస్తూ గుర్తుపెట్టుకోండి. రెండు మోకాళ్ళు చక్కగా ఉంచి ఆ స్ట్రెచింగ్ పెయిన్ ని ఎంజాయ్ చేయాలి. దట్ గుడ్ టు రిలీజ్ ద స్టిఫ్నెస్. ఆ స్టిఫ్నెస్ టైట్నెస్ మజిల్స్ లో కాళ్ళలో ఉన్నటువంటి స్టిఫ్నెస్ రిలీజ్ అవుతుంది. 2 more breaths. దయచేసి అలాగే ఉండండి ఆసనంలో. కౌంట్ ఇచ్చే వరకు అలాగే ఉండాలి. 2 more breaths. 1. వెరీ గుడ్. ఇన్హేల్. నెమ్మదిగా రెండు చేతులు భుజాల లెవెల్కి పైకి లేపి అలాగే ఉంచి కుడి పాదాన్ని ఉత్తరం వైపు తిప్పుతూ ఇప్పుడు ఎడమ పాదాన్ని సైడ్కి పడమర వైపు సైడ్ టర్న్ చేసి ఇక్కడ గుర్తుపెట్టుకొని టేక్ ఎ డీపర్ బ్రెత్. శ్వాస బాగా తీసుకొని అండ్ దెన్ ఎక్సేల్. శ్వాస వదులుతూ ఎడమ చేతిని ఎడమ పాదం మీద పెట్టి లుక్ అప్ టు ద రైట్ ఫింగర్స్. కుడి చేతి వేలు చూడాలి అండ్ దెన్ మోకాలు చక్కగా పెట్టండి. అప్పుడే మనకి యూజెస్ బెనిఫిట్ వస్తాయి, ఉపయోగాలు కాళ్ళల్లో స్టార్ట్ అవుతాయి. 2 more breaths. 1. గుడ్. ఇన్హేల్. మళ్ళీ పైకి లేచి చేతులు అలాగే భుజాల లెవెల్కి ఉంచి మొదటిగా ఎడమ పాదాన్ని తిప్పి ఎక్సేల్. శ్వాస వదులుతూ డ్రాప్ ద హ్యాండ్స్ అండ్ దెన్ నెమ్మదిగా ఫీట్ టుగెదర్ గోయింగ్ టు డు ద సిట్టింగ్ ఆసనాస్. కూర్చొని చేయబోయేటువంటి ఆసనాలు చేయబోతున్నాము. ఫర్ దట్ అందరూ దయచేసి కూర్చోవాలి. కూర్చున్న తరువాత రెండు చేతులు నడుము వెనక సపోర్ట్ ఇస్తూ చేతులు వెనక్కి పెట్టి కాళ్ళు ముందుకు చాంచి తలను వెనక్కి వాల్చుతూ రిలాక్స్ యువర్ నెక్ అండ్ షోల్డర్స్ ఫర్ యర్ బ్రెత్. శిథిల దండాసనం అంటారు. విశ్రామాసనం ఇది అందరికీ. సిట్టింగ్ కూర్చొని చేసే ఆసనాల్లో జస్ట్ రిలాక్స్ ఫర్ యర్ బ్రెత్. తలని స్ట్రైట్ చేసి రెండు చేతులు నడుం పక్కకి చేతి వేళ్ళు ముందుకు తిప్పి నడుం పక్కకి ఉంచి నెమ్మదిగా రెండు పాదాలు దగ్గరకు చేర్చి రెండు మోకాళ్ళు వంచాలి. భద్రాసనం కొరకు రెండు మోకాళ్ళు వంచి ఇంటర్లాక్ ఫింగర్స్ మోకాళ్ళు బయటికి పెడుతూ మీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసిన చేతులు పాదాల కింద సపోర్ట్ ఇస్తూ వెరీ గుడ్ అండ్ దెన్ పుల్ ద ఫీట్ ఇన్ టువర్డ్స్ ద పెరినియం. అంటే మర్మస్థానం వైపు మీ రెండు పాదాలు బాగా లాగి గుర్తుపెట్టుకోండి. మీ వెన్నెముకను స్ట్రైట్గా ఉంచాలి. నిటారుగా ఉంచి ఇక్కడ ఎంత వీలైతే అంత మోకాళ్ళు ఊపద్దండి. దయచేసి భద్రాసనంలో ఊపకూడదు. ఎంత వీలైతే అంత మోకాళ్ళని బలంగా నేలకు నొక్కి హిప్ను ఓపెన్ చేయండి. హిప్ ఓపెన్ అవ్వాలి. అప్పుడే గుడ్ టు రిలీజ్ ద స్ట్రెస్ ఇన్ ద బ్రెయిన్ ఇమ్మీడియట్లీ. వేడి వాయువు పూర్తిగా బయటికి వెళ్ళటం వల్ల స్ట్రెస్ తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. 2 more breaths. అలాగే వెన్నెముక నిటారుగా ఉంచి బలంగా మోకాలు నొక్కుతూనే ఉండండి. శ్వాస తీసుకొని వదులుతూ. గుడ్. నౌ రెండు చేతులు నెమ్మదిగా వెనక్కి తీసుకొని కాళ్ళను ముందుకు చాచి మళ్ళీ శిథిల దండాసనంలో తలను వెనక్కి వాల్చి రిలాక్స్ ఫర్ ఎ బ్రెత్. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ హెడ్ ముందుకు చూసి తలను ముందుకు తీసుకొచ్చి స్ట్రైట్ చేసి ఇప్పుడు వజ్రాసనం కొరకు మళ్ళీ భద్రాసనం దండాసనంలో రెండు చేతులు నడుం పక్కకే ఉంచి చేతి వేలు ముందుకు పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ నడుముని ఎడమ వైపు వాల్చి కుడి మోకాలు వంచి కుడి పాదము ఇన్సైడ్ ద అండర్నీత్ ద రైట్ బటక్. కుడి బటక్ సీట్ కిందకి కుడి కాలి మడమ తెచ్చేయాలి. కుడి కాలి మడమని కుడి సీట్ కిందకి తెచ్చి నడుముని ఇటువైపు తీసుకొని వాళ్ళకి కుడివైపు. అదేవిధంగా ఎడమ మోకాలు వంచి మీ ఎడమ మడమని కూడా ఎడమ సీట్ కింద ఉంచి మడమలు కొద్దిగా ఎడమ వస్తాయి, సపరేట్ చేసినట్టు ఉంటుంది. అంటే సిట్ ఆన్ బోత్ హీల్స్. మడమల మీద కూర్చొని మోకాళ్ళు రెండు దగ్గరకు చేర్చాలి.
This is the Vajrasana, diamond pose, which is good for your digestive system. Acidity కానీ ఆ తర్వాత కాన్స్టిపేషన్ కానీ అరుగుదల కానీ ఎవరైతే లేదో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగము. దట్టు భోజనం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా చేయవలసిన ఆసనం కూడా ఇదే. 3 breaths, కళ్ళు మూసుకొని బాగా ప్రశాంతంగా ప్రకృతితో మమేకమవుతూ ప్రశాంతమైన శ్వాసలు పీల్చి వదలాలి. ఎడం వైపు కానీ కుడి వైపు కానీ పూర్తిగా సీట్ని కిందికి పెట్టేసి కాళ్ళని 2 ముందుకు తెచ్చి 2 చేతులు వెనక్కి ఉంచి శిథిల దండాసనంలో మళ్ళీ తలను వెనక్కి వాల్చి జస్ట్ రిలాక్స్ ఫర్ ఎ బ్రెత్. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ ద హెడ్. ఈసారి మనము అర్ధ ఉష్ట్రాసనం కొరకు మళ్ళీ వజ్రాసన పొజిషన్కి రావాల్సి ఉంటుంది. మొదటిగా మీ నడుముని బాడీని ఎడం వైపు వాల్చి కుడి మోకాలు ఉంచి సిట్ ఆన్ రైట్ హీల్. కుడి కాలు మన మీద మొదట కూర్చొని అటువైపు తిరిగి ఎడం కాలు కూడా తీసుకొని 2 కాలు మన మీద కూర్చొని వజ్రాసనంలోకి రావాలి. దయచేసి అందరూ గుడ్. ఇక్కడ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కొద్దిగా మోకాలు ఒక్క అర్ధ అడుగు దూరం పెట్టి ఒక్క హాఫ్ ఫుట్ మోకాలు మాత్రమే అర అడుగు దూరం పెట్టి స్టాండ్ ఆన్ నీస్, మోకాళ్ళ మీద నిలబడాలి. దయచేసి నిలబడ్డ తర్వాత మీ 2 చేతులు లోవర్ బ్యాక్ కింద బటక్స్ మీద సీట్ మీద 2 చేతులు ఉంచండి. గుడ్ టు రిలీజ్ ద స్టిఫ్నెస్ ఇన్ ద లోవర్ బ్యాక్. టేక్ ఎ డీపర్ ఇన్హలేషన్. శ్వాసను తీసుకుని ఎక్సేల్, మూవ్ ద హెడ్ బ్యాక్. తలను వెనక్కి వాల్చి మొదటగా అండ్ దెన్ మూవ్ ద షోల్డర్స్ అండ్ ద అప్పర్ బాడీ ఆల్సో. బాడీని వెనక్కి వాల్చిన తర్వాత నడుమును ముందుకు తోసి స్టే దేర్, అక్కడే అలాగే 3 బ్రీతింగ్స్, శ్వాసలు 3 తీసుకొని వదలండి. నడుము నొప్పికి చాలా మంచిది, చేయండి దయచేసి. గుడ్ టు రిలీజ్ ద స్టిఫ్నెస్ ఇన్ ద నెక్ అండ్ లోవర్ బ్యాక్. 2 more breaths. 1. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ బాడీని స్ట్రైట్ చేసి ఎక్సేల్, సిట్ ఇన్ వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చొని సేమ్ అలాగే నడుముని ఒక పక్కకు వాల్చి 2 కాళ్ళు ముందుకు చాచి చేతులు వెనక్కి తీసుకొని శిథిల దండాసనంలో తలను వెనక్కి వాల్చి రిలాక్స్ ఫర్ ఎ బ్రెత్. నెక్స్ట్ స్ట్రైట్ ద హెడ్. మళ్ళా తలను స్ట్రైట్ చేసి ఇప్పుడు శశాంకాసనం చేయబోతున్నాము. మొదటగా ఆసనంలో కూర్చున్న తర్వాత మీ 2 మోకాలని ఎంత వీలైతే అంత మ్యాక్సిమం విడదీయండి, బయటికి విడదీయాలి. నీస్ అపార్ట్, బాగా మోకేల్. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి బెండ్ ఫార్వర్డ్, నెమ్మదిగా ముందుకి చేతులు నేల కాంచి ముందుకు జరుపుతూ చేతులు. గుర్తుపెట్టుకోండి, మీ గడ్డము నేల కానాలి, నడుము పైకి లేపకుండా. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మీ నడుము సీట్ అనేటువంటిది హీల్ మనమల మీదే ఉండాలి. అలా గడ్డం నేల కాల్చాల్సిన పని లేదు. ఒకవేళ ఆనగలిగితే ఆంచండి. ఫస్ట్ ప్రియారిటీ సిట్ ఆన్ హీల్స్. 3 breaths. 2, 1. నెమ్మదిగా ఇన్హేల్, చేతులు వెనక్కి తీసుకొని తల మీదుగా పైకి చాల్చి ఎక్సేల్, శ్వాసని వదులుతూ రిలీజ్ ద హ్యాండ్స్. అదే మోకాలు 2 దగ్గరకు చేర్చి వజ్రాసన పొజిషన్లో సాధారణ స్థితి వచ్చే వరకు బాగా పూర్తిగా రిలాక్స్ చేయండి. చుమ్మాలి బాగా. Good to release the stress in the brain immediately. Good. Say inhale, శ్వాస తీసుకుంటూ నిదానంగా పొడి ముక్కు ద్వారా నిదానంగా ప్రశాంతంగా.
వదిలిన తర్వాత అదే ముక్కు ద్వారా మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా శ్వాసను నిదానంగా ఎక్కువసేపు లాంగ్ పీరియడ్ డ్యూరేషన్ ఉండేటట్లుగా ఎక్కువ సమయం ఉండేటట్లుగా వదలరు. చిన్నగా సన్నగా ఎక్కువసేపు వదలరు. అప్పుడే చిల్నెస్ బాగా చల్లదనం మెదడుకి శరీర అవయవాలకి డైజెషన్ వెళ్తుంది. నాలుకను లోపలికి తీసుకొని ఎక్సేల్ ఫ్రమ్ ద నోస్ ముక్కు ద్వారా శ్వాసను వదలాలి దయచేసి. గుడ్. మరలా ఇంకొకసారి నాలుకను బయటికి పెట్టి బాగా ఫోర్స్గా పీల్చండి. మన యొక్క జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ శ్రీధర్ చామకూరి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరిగింది. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చోటిలో 5,000 మందితోని యోగాంధ్ర నిర్వహించడం జరిగింది. అలాగే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మందితో 5,050 లొకేషన్స్లో కూడా ఈరోజు యోగా నిర్వహించుకున్నాం. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మరియు ఆనరబుల్ సీఎం గారు వైజాగ్లో ప్రత్యక్షంగా అక్కడ 5 లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా నిర్వహణలో భాగంగా మనమందరం కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్వహించాం.